వెంకట్రావు గారు, నాకు చాలామంది తారసపడుతుంటారు. విష్ణు, నువ్వు స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ చాలా చేస్తుంటావు, చాలామంది ఎక్స్పర్ట్లతో రోజు మాట్లాడుతుంటావు కదా. అయితే మా దగ్గర ఒక చిన్న అమౌంట్ ఉంది, ఒక 10,000, 20,000, 30,000 అమౌంట్ అయితే ఉంది. బట్ అది ఏ విధంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనే అవగాహన కానీ, పోనీ ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన అప్డేట్స్ డైలీ చూసుకోవడం కానీ, న్యూస్ చూసుకోవడం కానీ, అదేవిధంగా అసలు ఈ పోర్ట్ఫోలియో డిజైనింగ్ చేసుకోవడం, సో ఇలాంటి విషయాలు ఏవి మాకు అర్థం కావు కదా. మరి నా దగ్గర డబ్బు అయితే ఉంది, ఇందాక చెప్పిన మిగతా విషయాలు అయితే నాకు అంత అవగాహన లేదు. మరి నాకు వేరే ఆల్టర్నేటివ్ ఏముంది? డబ్బు మాత్రమే చేతిలో ఉంది, బట్ మార్కెట్ గురించి నాలెడ్జ్ లేదు, అంత టైము లేదు, మరి పోర్ట్ఫోలియో డిజైనింగ్ కూడా నాకు అసలు ఐడియా లేదు. మరి నేనేం చేయాలంటూ అడుగుతుంటారు. మరి దీనికి మీరు ఎటువంటి విశ్లేషణ ఇస్తారు? గుడ్ పాయింట్ యాక్చువల్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక లేమ్యాన్కి నాలెడ్జ్ ఉండకపోవచ్చు, అంత టైం కూడా ఉండకపోవచ్చు దేనికి ఎనాలిసిస్ చేసుకోవటానికి. సో ఈ రెండు మేజర్. అండ్ ఎక్కువ మనీ కూడా ఉండకపోవచ్చు, 10,000, 20,000, 25,000, 30,000 ఉండొచ్చు. సో దీనికి మనం బెస్ట్ ఏం చెప్పొచ్చు అంటే ఈటీఎఫ్స్ బెస్ట్ యాక్చువల్గా. ఈటీఎఫ్ అంటే మనకి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఉంటుంది. ఓకే. సో నేను చెప్పే బెస్ట్ ఈటీఎఫ్ ఏంటంటే మనకి నిఫ్టీ బీస్ అని ఉంటుంది. మనకి నిఫ్టీ అంటే ఏంటో కూడా ఐడియా ఉంది. నిఫ్టీ అనేది నేషనల్ 50. సో ఫుల్ ఫామ్ నేషనల్ 50. సో అంటే ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ 50 కంపెనీస్ ఆ ఇండెక్స్లో ఉంటాయి. సో ఈ నిఫ్టీ బీస్ అనేది ఈ నిఫ్టీ 50కి సంబంధించిన వాల్యూ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అంటే నిఫ్టీ 50 అప్ సైడ్ వెళ్తే ఈ నిఫ్టీ బీస్ కూడా అప్ సైడ్ వెళ్తుంది. నిఫ్టీ బీస్ బ్యాంక్ నిఫ్టీ కానీ డౌన్ఫాల్ అయితే ఇది కూడా డౌన్ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే దీంట్లో 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి నిఫ్టీ బీస్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే. సో ఇప్పుడు ఒక పర్సన్ జనరల్గా నిఫ్టీ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తూ ఉంటారు ఎక్కువ మంది. నిఫ్టీ ఫ్యూచర్ అనేది కాంట్రాక్చువల్, అది మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. సో నిఫ్టీ ఫ్యూచర్కి మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫిబ్రవరి అంటే ఈ ఫిబ్రవరి సిరీస్ సమ్వేర్ లాస్ట్ థర్స్డే ఆఫ్ దిస్ మంత్ ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే ఆ రోజు మళ్ళీ అది అయిపోయిన తర్వాత, ఎక్స్పైర్ అయిన తర్వాత మళ్ళీ మనీని తీసుకెళ్ళి మళ్ళీ మార్చ్ సిరీస్ కొనాలి. ఇలా కాకుండా ఒక లేమ్యాన్కి ఏంటంటే ఒక స్టాక్ కొన్నట్లుగానే నిఫ్టీ బీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఆ నిఫ్టీ బీస్ ఎప్పుడు కూడా నిఫ్టీ యొక్క ఇండెక్స్ని బట్టి అక్కడ ప్రైస్ ఫ్లక్చువేషన్ అనేది జరుగుతుంటుంది. సో మనం లాస్ట్ 20 years నిఫ్టీ డేటా కానీ గమనించినా కానీ మేజర్గా ఒక 2 yearsే నిఫ్టీ కొంచెం ఫాల్ జరిగింది. ఒకసారి 50% జరిగింది 2008లో, మళ్ళీ ఒకసారి 2011లో కూడా 25% కరెక్షన్ జరిగింది. అంతకుమించి ఏమీ జరగలేదు యాక్చువల్గా. అంటే ఇక్కడ ఒక చిన్న అమౌంట్ని కూడా మనం 50 కంపెనీస్లో పెట్టాలన్నా సాధ్యం కాదు. ఒక ఇన్ఫోసిస్ స్టాక్ ఒకటి కొనుక్కోవాలన్నా, టీసీఎస్ కొనాలన్నా, లేదా ఐసిఐసిఐ బ్యాంక్ కొనాలన్నా, లేకపోతే ఈవెన్ హృతిక్ స్టాక్స్లో పెట్టుకోవాలన్నా కానీ మనకి అంత పాసిబిలిటీ ఉండదు. 5,000, 10,000 తీసుకెళ్ళి మినిమం అయితే ఒక స్టాక్ కొనాలి. ఒక్కొక్క స్టాక్ వాల్యూనే మనకు వేలల్లో ఉంటుంది. సో డెఫినెట్లీ అది పాసిబిలిటీ లేదు. ఎప్పుడైతే ఈ నిఫ్టీ బీస్ అనేది ఉందో దీన్ని మనం ఒక 10,000, 20,000, 30,000 ఇంత వస్తే అది దాన్ని బట్టి మనం ఆ వాల్యూని బట్టి మనం అంత క్వాంటిటీ తీసేసుకుంటాం. ఇక దాని గురించి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది ఒక సెక్టార్ మీద డిపెండ్ అయి ఉండదు. ఈ నిఫ్టీ బీస్ అనేది నిఫ్టీ ఇండెక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో 50 కంపెనీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈ 50 కంపెనీస్ కూడా 18 సెక్టార్స్తో రిలేట్ అయి ఉన్నాయి. ఇందులో సిమెంట్ సెక్టార్ ఉంది, స్టీల్ సెక్టార్ ఉంది, ఐటీ ఉంది, బ్యాంకింగ్ ఉంది, ఆటోమొబైల్స్ ఉంది, టెలికాం ఉంది. ఇలా ప్రతి మనిషికి అవసరమైన సెక్టార్స్ 18 సెక్టార్స్ కోరిలేట్ అయి ఉన్నాయి ఈ 50 కంపెనీస్. అందువల్ల ఒక కంపెనీ పడిపోయిన ఫార్మా ఉంటుంది. ఒక కంపెనీ పడిపోతే నా పరిస్థితి ఏంటి అని డైలమా కూడా అవసరం లేదు. ఈవెన్ పాండమిక్లో కూడా మనకు ఫార్మా కంపెనీస్ పెరిగినాయి, కొన్ని కంపెనీస్ పడ్డా ఐటీ పెరిగింది. సో ఇక్కడ నిఫ్టీ బీస్లో ఉన్న అడ్వాంటేజ్ నెంబర్ 1, అమౌంట్ పెద్ద అమౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఇండివిజువల్ స్టాక్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అనాలిసిస్ చేసుకునే టైం ఉండకపోవచ్చు, లేదా అనాలిసిస్ చేసే టైం ఉన్నా అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. సో అమౌంట్ ప్రతి స్టాక్ ఒక్కొక్కటి కొన్నా కానీ ₹1,00,000 అవుతుంది.
నిఫ్టీ 50స్లో అన్ని స్టాక్స్ ఒక్కొక్కటి కొనుక్కున్నా ₹1,00,000 కావాలి, అంత లేదు. కానీ ఆ పెర్ఫార్మెన్స్ నాకు కావాలి, నిఫ్టీ 50 కంపెనీస్లో ఉన్న పెర్ఫార్మెన్స్ నాకు కావాలి, ఆ బెనిఫిట్ నాకు కావాలి అంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏదో నిఫ్టీ ఫ్యూచర్స్లో అన్నా పెట్టాలి. అక్కడ కూడా అమౌంట్ ఎక్కువగా, నిఫ్టీ ఫ్యూచర్స్లో ఒక ఫ్యూచర్ ఒక లాట్ కొనాలన్నా మనం 1.5 lakh కావాలి మార్జిన్ అమౌంట్. సో ఆ 1.5 lakh కూడా ఎక్కువ అవ్వచ్చు. అందుకే నిఫ్టీ బీస్ ఈజ్ ది బెస్ట్ వన్. అండ్ ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నిఫ్టీ బీస్ని మనం ఇంకా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా, అంటే ఒక 10,000 నేను ఎవ్రీ మంత్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నప్పుడు ఇండివిజువల్ స్టాక్స్కి వెళ్ళే కంటే ఒక స్టాక్లో కొంటాం, లేదా రెండిట్లో పెడతాం, మూడిట్లో పెడతాం, రేపు అవి ఫాలో అయితే ఏంటి. సో అందుకు ఈ నిఫ్టీ బీస్ అనేది 50 కంపెనీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఒక కంపెనీ పెరిగినా ఒక కంపెనీ పడ్డా యావరేజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో పెట్టుకోగలిగితే నెక్స్ట్ 25 ఇయర్స్కి నిఫ్టీ మే టచ్ 1 lakh. ఇవాళ 18,000 17,000 దగ్గర ఉన్న నిఫ్టీ నెక్స్ట్ 25 ఇయర్స్లో 1 lakh వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఇవాళ మీరు పెట్టి వదిలేసినా కానీ మీ డబ్బులు అయితే ఏదైనా టెంపరీగా 10% 20% ప్రాఫిట్ బుకింగ్లు, కరెక్షన్లు, బేర్ మార్కెట్లు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ నెక్స్ట్ 20-25 ఇయర్స్ డెఫినెట్లీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడున్న 17,000 పాయింట్ ఆ రోజు 1 lakh అయితే ఇవాళ ఇన్వెస్ట్ చేసిన డబ్బు డెఫినెట్లీ అన్ని టైమ్స్ అది కూడా మల్టిప్లై అవుతుంది. సో అందువల్ల మీరు అడిగినట్లుగా ఒక లేమ్యాన్కి నాలెడ్జ్ ఉండకపోవచ్చు, ఒక లేమ్యాన్కి టైం ఉండకపోవచ్చు అనాలిసిస్ చేసుకోవడానికి నిఫ్టీ బీస్లో ఒకటి సిస్టమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. రెండు ఏదైనా ఒక చిన్న అమౌంట్ వచ్చింది, ఒక 50,000 ఒకేసారి వచ్చింది, 50,000 ఒకేసారి పెట్టుకున్న పెద్ద ఏం లేదు. ఈవెన్ ఒక 50% టెంపరీగా ఒక 1 yearలో పడ్డా మార్కెట్ డౌన్ అయినా కానీ మళ్ళీ వెంటనే నెక్స్ట్ ఇయర్ రికవర్ అవుతుంది. 2008లో 50% మార్కెట్ కరెక్ట్ అయింది, కానీ 2009లో 72% రిటర్న్స్ ఇచ్చింది మార్కెట్ ఆ ఇయర్లో. సో డెఫినెట్లీ ఒక డౌన్ఫాల్కి ఇంకొక అప్ డెఫినెట్లీ 1 year ఆన్ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్కైనా అప్ సైడ్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక లేమ్యాన్ కూడా తనకి పెద్దగా స్టాక్ మార్కెట్ గురించి అవగాహన లేకపోయినా మరి తనకి ఎటువంటి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అనే అంశం మీద ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా అద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు.